రాహుల్ గాంధీ గారు ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వమని రేవంత్ రెడ్డి గారికి చెప్పడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. మొన్న వచ్చి రాహుల్ గాంధీ గారు 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయని ఎన్నికల్లో ప్రచారం చేశాడు. ఎక్కడైనా ఒకసారి రివ్యూ చేయండి. నిరుద్యోగ భృతి ఎక్కడొచ్చిందో చెప్పండి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా తమ్ముడు మోతీలాల్ ఆరోగ్యం బాగా క్షీణిస్తా ఉంది, కిడ్నీలో నొప్పి వస్తా ఉంది అంటున్నారు, ఛాతీలో నొప్పి వస్తా ఉందని తమ్ముడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మోతీలాల్ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇన్ని రోజులైనా 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడారు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు? ఏమైంది? ఆనాడు ఉద్యమాలని చెప్పి ఈ పిల్లల్ని ఎన్నికల్లో వాడుకున్నటువంటి మేధావులు నాయకులు ఇవాళ ఎక్కడ పోయిందో అని నేను అడుగుతా ఉన్నా. మోతీలాల్ ఆరోగ్యం మీకు పట్టదా? మోతీలాల్కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఎందుకు మీరు ప్రభుత్వం తరఫున కనీసం వచ్చి ఈ యువతులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన కోరికలను ఎందుకు పరిష్కరించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మోతీలాల్ నాయక్తో మీరు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. వాళ్ళు అడుగుతున్నాయి న్యాయబద్ధమైనటువంటివి. మీరు ఆనాడు హామీలు ఇచ్చినాయి. నేను అడుగుతాను, రాహుల్ గాంధీ గారు మీరే కదా ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చింది. అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఆ రోజు మీరు చాలా ప్రేమ ఒలకపోసినారు, నిరుద్యోగులకు ఎంతో మాట ఇచ్చారు, నమ్మబలికారు. మరి ఆనాడు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగుల ఓట్లు కావాలని నిరుద్యోగులను ఎన్నికల్లో వాడుకున్న రాహుల్ గాంధీ గారికి ఈ రోజు కనీసం ఒక్క మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పడానికి సమయం దొరకలేదా? ఈ నిరుద్యోగుల కష్టాలు మీకు వినబడతలేవా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాత్రం మీరు తిరుగుతారు, అశోక్ నగర్ లైబ్రరీకి వస్తారు, ఛాయలు తాగుతారు, అశోక్ నగర్ లో మన కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతారు, జిల్లాలో లైబ్రరీల చుట్టూ తిరుగుతారు, బస్సులు ఇచ్చి బస్సు యాత్ర చేపించి ఓట్లు డబ్బలేయించుకుంటారు. ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీద దంతరా? ఇదేనా మీ నీతి? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు? ప్రజాపాలన అంటే ఇదేనా? పిల్లల్ని బెదిరించడం, ఇచ్చిన హామీలు మర్చిపోవడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం. ఇవాళ దయచేసి ఇప్పటికైనా ఇవి మానుకోండి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. తక్షణమే ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువతి యువకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అసెంబ్లీని స్తంభింపజేస్తాం. నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువతి యువకుల పక్షాన నిలబడుతుంది. వీళ్ళ న్యాయబద్ధమైన ఈ కోరికలు, ఈ హామీలు అమలయ్యేదాకా పూర్తి అండగా ఉంటాం. దయచేసి మీరు కూడా మరి దీక్ష విరమించాలని మోతీలాల్ నాయక్ గారిని ఈరోజు మీడియా పరంగా కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లోపల కూడా దాదాపు 15 నిమిషాలు ఆయనను దీక్ష విరమించడానికి కన్విన్స్ చేసే ప్రయత్నం నేను కానీ, మా దేశపతి సీనన్న, లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు, రవీంద్ర నాయక్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు సీను అందరం కూడా ప్రయత్నం చేసినాం. కానీ ఆయన చాలా గట్టిగా అన్న ఈ ప్రభుత్వం దిగాల్సిందే, న్యాయం జరగాల్సిందే, ఇది నా కోసం కాదు లక్షలాది మంది నిరుద్యోగుల కోసం నేను దీక్ష చేస్తున్నా అని చెప్పి ఆ తమ్ముడు చాలా గట్టిగా ఉన్నాడు. అందువల్ల తమ్మునికి ఏమైనా కాకముందే తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి దిగి రావాలి, ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్దలు కోదండరామ్ సార్ కూడా నేను కోరుతా ఉన్నా, మీకు ఇవాళ ఎంతో గౌరవం ఉండే, మరి ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. ఆ రోజు మీరు పిల్లల దగ్గరికి పోయారు, ఇవాళ పిల్లలు మీ ఇంటికి వస్తే కూడా మీరు ఏమన్నారట, నాది పోస్ట్ మ్యాన్ జాబు అంటున్నారట. మీరు ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ఈ పిల్లల పక్షాన మీరు బాధ్యత తీసుకోవాలి. ఈ పిల్లల యొక్క న్యాయబద్ధమైన హక్కులు వాటిని ఈ ప్రభుత్వం చేత అమలు చేసే బాధ్యత పెద్దలు కోదండరామ్ గారు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీడియా పరంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా